నమస్తే. భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 9వ శ్లోకం. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. సో ముందు శ్లోకంలో భగవానుడు చెప్పారు, ఈ జీవాత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మనస్సుని ఇంద్రియాలని తనతో తీసుకుని వెళ్ళిపోతాడు. అలాగే నెక్స్ట్ శరీరంలోకి వెళ్ళినప్పుడు వీటితో సహా వెళ్తాడు. సో అది ఎట్లా, ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ కొత్త శరీరంలోకి వెళ్ళిన తర్వాత శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ. సో ఈ జ్ఞానేంద్రియాలతో కర్మేంద్రియాలతో విషయాలని అనుభవిస్తూ ఉంటాడు. అంటే శ్రోత్రం అంటే ఈ చెవుని ఉపాధిగా చేసుకుని బయట ఎక్స్టర్నల్ వరల్డ్ లో అన్ని శబ్దాలు అవి వింటూ ఉంటాడు. అట్లాగే చక్షు ఐని ఉపాధిగా చేసుకుని, కన్నుని ఉపాధిగా చేసుకుని రూపాలని, బయట ఎక్స్టర్నల్ వరల్డ్ లో ఉన్న రూపాలని చూస్తూ ఉంటాడు. స్పర్శనం స్కిన్ ని ఉపాధిగా చేసుకుని ఈ వాయువుని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు, టచ్ ని వాటిని. అట్లాగే రసనం టంగ్ ని ఉపాధిగా చేసుకుని టేస్ట్లు అనుభవిస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఘ్రాణం నోసుని ఉపాధిగా చేసుకుని వాసనలు చూస్తూ ఉంటాడు ఈ ప్రపంచం. సో ఈ జ్ఞానేంద్రియాలని యాక్టివేట్ చేసుకుంటాడు తన జీవాత్మ ఈ కొత్త శరీరంలో. సో వాటి ద్వారా ఎక్స్టర్నల్ విషయాలన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాడు. అధిష్ఠాయ మనశ్చాయం, ఈ 5 ఇంద్రియాలే కాకుండా ఏ బాడీలో అయితే ఉన్నాడో అధిష్ఠాయ, ఆ బాడీలో మనస్సుతో అధిష్ఠాయ మనశ్చాయం విషయాన్ని ఉపసేవతే, ఈ మనస్సుతో అన్ని ఎక్స్టర్నల్ విషయాలని గ్రహించి లోపల రెస్పాన్సెస్ క్రియేట్ చేసుకుంటాడు. అంటే రెస్పాన్స్ క్రియేట్ చేసుకుని రాగద్వేషాలు ఇతర ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా అనుభవిస్తూ ఉంటాడు. సో ఈ రకంగా జీవుడు ఒక శరీరంలో కర్మలు చేస్తూ ఆ కర్మ బంధాలని పెంచుకుంటూ ఉంటాడు. సో ఈ ట్రావెల్లో, ఈ జర్నీలో పార్ట్గా ఎంతో కర్మని పోగు చేసుకుంటాడు. దాన్ని సంచిత కర్మ అంటారు. బట్ వన్ బాడీలోకి వెళ్ళినప్పుడు ఓ పార్ట్ ఆఫ్ సంచిత కర్మ ఇస్ యాక్టివేటెడ్ యాజ్ ప్రారబ్ధ కర్మ అండ్ అది అనుభవిస్తాడు. ఎప్పుడైతే ఆ శరీరానికి సంబంధించిన ప్రారబ్ధ కర్మ పూర్తయిపోతుందో ఆ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. సో దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ జీవాత్మ. ఈ రకంగా భగవానుడు మనకి చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.